స్టడీయింగ్ 10th క్లాస్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఆడపల్లి. మేము ఇక్కడికి రావడానికి కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం. ఏసైతే పద్మ బండ్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు. వాళ్ళు అన్నంలా పురుగులు వెంట్రుకలు కూర అనేది మొత్తం వాటర్తో చేసి పెడుతున్నారు. మెనీ ప్రకారం చేయండమ్మా అంటే మేము 20 years నుంచి చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమనలేరు, మీరెందుకు అంటుర్రు అని ఇట్లా బెదిరించింది. అందరూ ఎంఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు. చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప వాళ్ళ ఏం చేయడం లేదు. హెచ్ఎం సార్ చెప్తే మీరు చూసుకొని మాకేందుకు చెప్తున్నారు అని హెచ్ఎం సార్ అన్నారు. అందుకనే మేము ఇక్కడి వరకు వచ్చాం. ఆమె కోర్టు నుంచి పేపర్ తెచ్చుకుంది. పేపర్లో అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చినా కూడా 4 times ఛాన్స్ ఇచ్చినాం సార్, అయినా కూడా మంచిగా ఇవ్వలేదు. అందుకనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలవాలి పేరెంట్స్ గా మేము కలిసి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు, మీరు వచ్చి కలిస్తే బాగుండదు కదా, మాకు తెలిసే విషయము అని చెప్పి అన్నాడు. కానీ కాకపోతే ఏంటంటే మేము ఇచ్చినటువంటి పేపర్ ఇది తీసుకోలేదు సార్. కలెక్టర్ గారు మరి ఎందుకు తీసుకోలేదు సార్, మీరు ఎందుకు తీసుకుంటారు అని చెప్తుంటే నేను కోర్టును ఫాలో అవుతా మిమ్మల్ని ఫాలో కానీ అన్నట్టు మాట్లాడిండు. నాకైతే సబబుగా అనిపించలేదు. మరి ఈ విషయం ఏంటంటే ఇది చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నది. చాలా సార్లు అక్కడ కూడా ధర్నాలు చేసినా కూడా మరి ఇంత మరి నిర్లక్ష్యం చేస్తున్నా, పిల్లల్ని పట్టించుకుంటున్నారా, మరి పేరెంట్స్ కూడా మేము ఇంత బాధపడి అంత అది చేసినా కూడా మా పిల్లలు ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత అది చేసినా కూడా మాకు వాళ్ళనే కంటిన్యూ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే కోర్టును ఫాలో అవుతా, నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా. నేను మీరు చెప్పినట్టు ఎందుకు ఇంత మీ పేపర్ మాత్రం తీసుకోండి సార్ అని అంటే నేను కోర్టునే ఫాలో అవుతా, నాకు తెలుసు విషయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థం అవుతలేదు. ఇంతకుముందు కూడా పెద్దపూరులో జరిగింది ఆ ఘటన సార్. మరి మా ఊర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సార్. మరి ఆ స్కూల్ చుట్టూ కూడా పసుపు బియ్యం పోసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మా పిల్లలు అక్కడికి వెళ్తే భయపడుతుంది సార్. భయపడి నా కొడుకు 6th క్లాస్ చదువుతుంటాడు సరే. వీటిని చూసి అంటే 6th క్లాస్ ఒక సైడ్కి ఉంటుంది, వీటిని చూసి భయపడి డాడీ నాకు ఇట్లా భయం అనిపిస్తుంది, నాకు స్కూల్కి పోతే నేను పోలేను అని చెప్పి నాకు వచ్చి చాలాసార్లు చెప్పుకొని ఏడ్చినా కూడా నాకు మరి ఇట్లా ఉంటే బాగుండదు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి స్కూల్లో పోయి అడిగితే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం మేము, నువ్వేంది నాకు మాట్లాడేది, నువ్వని అని చెప్పి ఆమె పద్మ కూడా అన్నది. సరే నేను అంటే నాకు ఆది అని నేను ఒక పేరెంట్ను, నాకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, నేను వచ్చి మాట్లాడాలి కదా. నా కొడుకు బాగుంటేనే బాగుంటుంది, స్కూల్కి వస్తాడు, లేకపోతే నా కొడుకు ఏమన్నా అయితే బాగుండదు కదా అన్న ఉద్దేశంతో నేను అడిగిన ఆమెను. అంటే అట్లా కాదు, నా ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటా, నాకు కోర్టు తీర్పిచ్చింది, నేనే వంట చేస్తా అని చెప్పి ఆమె అంటుంది. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని సంప్రదిస్తే కలెక్టర్ గారు కూడా ఇట్లా అనడం జరిగింది.